గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సందీప్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో బోత్ మేల్స్లో అండ్ ఫీమేల్స్లో వచ్చే కామన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. ఓకే అండి. సో మెయిన్గా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే నార్మల్గా 30 years లోపు వాళ్ళకి మనకి 1 year పాటు కూడా మ్యారిటల్ లైఫ్ ఈ బర్త్ కంట్రోలింగ్ పద్ధతులు ఏమి పాటించకుండా కూడా 1 year పాటు నార్మల్ మ్యారిటల్ లైఫ్ లీడ్ చేసినా కూడా సంతానం కలగలేకపోతే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ సమస్య అని అంటూ ఉంటామండి. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది మనకి హస్బెండ్స్లో అంటే మేల్స్లోనూ ఉండొచ్చు అండ్ ఫీమేల్స్లోనూ ఉండొచ్చు అండి. సో 33% మేల్స్లో ఉంటే ఇంకొక 33% ఫీమేల్స్లో ఉంటుందండి. అండ్ ఇంకొక 33% బోత్ మేల్స్లోనూ హస్బెండ్ అండ్ వైఫ్లో ఇద్దరిలో కూడా ఉండొచ్చు అండి. సో దీన్ని మనం ఏజ్తో కూడా మనం కంపేర్ చేస్తూ ఉంటామండి. ఇందాక నేను చెప్పినట్టుగా 30 years లోపు అయితే 1 year వరకు చూసుకుంటే మనం 30 years పైబడిన వాళ్ళల్లో మనకి 6 months వరకే మనం ఈ క్రైటీరియాని చూసుకుంటాం అనమాట. సో 30 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో 6 నెలలలోపు కూడా మనకి సంతానం కలగలేకపోతే కన్సీవ్ కాకపోతే కనుక మనం ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి కారణాలు మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో ఉండొచ్చు అండి. సో ఉదాహరణకి మేల్స్లో తీసుకుంటే కనుక మెయిన్గా వీర్య కణాల్లో ఇబ్బందులు రావడం చేత మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి. సో ఈ వీర్య కణాల్లో ఇబ్బందులు అనేది రకరకాల కారణాలు కూడా ఉంటాయండి. ఉదాహరణకి టెస్టోస్టిరాన్స్ అనేది బాగా తక్కువ ఉండటం కానీ, ఎక్కువ ఒబెసిటీ ఉండటం, అండ్ ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే వారికోసిల్. సో వారికోసిల్ ఉండటం చేత కూడా మనకి ఈ స్పర్మ్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. అండ్ ఎక్కువగా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ చేసే వాళ్ళల్లో కానీ, అండ్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళలో మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. అండ్ ఫీమేల్ రీజన్స్కి వచ్చేసరికి మనకి కారణం ఎక్కడన్నా ఉండొచ్చా అండి. సో ఓవరీస్లో కానీ, అండ్ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ, అండ్ యూటరస్లో కానీ ఎక్కడన్నా కానీ మనకి ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయండి. ఉదాహరణకి ఓవరీస్ విషయానికి వస్తే PCOD అనేది మనం చాలా ప్రధానంగా చూస్తూ ఉంటామండి. అలాగే హైపోథైరాయిడ్ సమస్య వల్ల కూడా నెలసరిలో మార్పులు రావటం, ఇర్రెగ్యులర్గా ఉండటం చేత కూడా సరైన టైంకి ఓవ్యులేషన్ జరగకపోవడం చేత మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య ఎదురవుతూ ఉంటుందండి. అలాగే ట్యూబల్ బ్లాకేజెస్ ఉండటం చేత కూడా మనకి ఇన్ఫర్టిలిటీస్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ ట్యూబల్ బ్లాకేజ్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయండి. ఉదాహరణకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్తో బాధపడుతున్నా కానీ, లేకపోతే గతంలో ఎప్పుడన్నా ట్యూబర్కులోసిస్ హిస్టరీ ఉన్నా కానీ మనకి ట్యూబల్ బ్లాకేజెస్ చూస్తూ ఉంటాం. అలాగే యూటరస్ విషయానికి, గర్భసంచి విషయానికి వచ్చేసరికి మనకి కణితలు ఉన్నా కానీ, లేకపోతే షేప్ ఆఫ్ ద యూటరస్ కరెక్ట్గా లేకపోయినా కానీ, అండ్ ఉండాల్సిన సైజులో ఉండకపోవటం చేత కానీ హైపోప్లాస్టిక్ యూటరస్ అని అంటూ ఉంటాం. ఇలాంటి గర్భసంచిలో ఇబ్బందులు ఉండటం చేత వస్తూ ఉంటాయండి. ఇది కాకుండా కూడా సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నా కానీ, లేకపోతే మనకి AMH హార్మోన్ కనుక బాగా తక్కువ ఉంటే కూడా మనకి కన్సీవ్ అయ్యే అవకాశాలు అనేది చాలా తక్కువ ఉంటాయండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పంటే పెళ్ళైన 1 year వరకు నేచురల్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇన్ఫర్టిలిటీ అనేసి, సో ఎటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలంటారు? బోత్ హస్బెండ్ వైఫ్ ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? సో ఒక ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న కపుల్ కనుక డాక్టర్ గారి దగ్గరికి రాగానే మనం ప్రాథమికంగా హస్బెండ్కి వచ్చేసరికి సెమెన్ అనాలిసిస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే మెయిన్ క్రైటీరియా అయితే అనమాట. ఫస్ట్ ఆ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. సో వీర్య కణాల పరీక్షకు మనం పంపించినప్పుడు వీర్య కణాల సంఖ్య ఎలా ఉంది, అండ్ కదలికలు ఎలా ఉన్నాయి, అండ్ ఆరోగ్యకరమైన వీర్యకణాలు ఉన్నాయా లేవా అనేది మనం చూస్తూ ఉంటామండి. ఉదాహరణకి వీర్యకణాల సంఖ్య వచ్చేసరికి 60 మిలియన్ల నుంచి 120 మిలియన్ల వరకు ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అలాగనే మొటిలిటీ కూడా, కదలికలు కూడా మనకి 60 to 70% పైన ఉంటే కనుక మనకి ఛాన్సెస్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అలాగే నార్మల్ ఫార్మ్స్ కూడా 70% కన్నా ఎక్కువ ఉంటుంటే మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో హస్బెండ్ విషయంలో, మేల్ విషయంలో మనం ఈ సెమెన్ అనాలిసిస్ అడ్వైస్ చేస్తాం. సో ఇన్ కేస్ సెమెన్ అనాలిసిస్ కనుక అబ్నార్మల్గా ఉంటే కనుక మళ్ళీ మనం తర్వాత USG స్క్రోటం కానీ, సో వారికోజిల్ ఏమన్నా ఉందా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సీరం టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, FSH లెవెల్స్ కానీ, ఇంకా ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నాయా, ఇంకేమైనా జన్యుపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారా అని మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గ పరీక్షలు మనం అడ్వైస్ చేస్తామండి. అలాగే ఫీమేల్స్ విషయంలో కనుక నెలసరిలో మార్పులు ఏమైనా ఉంటున్నాయి, ఇర్రెగ్యులర్గా ఉంటున్నాయి అంటే మనం ప్రాథమికంగా PCOD సమస్యతో కానీ, థైరాయిడ్ సమస్యతో కానీ ఏమన్నా బాధపడుతున్నారా అనేది అనుమానించి దానికి తగ్గట్టుగా మనం థైరాయిడ్ ప్రొఫైల్ అండ్ USG అబ్డామిన్ అనేది మనం అడ్వైస్ చేస్తూ ఉంటామండి. సో వీటిని రూల్ అవుట్ చేసుకున్నాక మనం క్రమేణా HSG కానీ అండ్ USG చేయించుకున్నప్పుడు మనకి గర్భసంచులు ఏమైనా కణితలు ఉన్నాయా అలా విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. దీంతోపాటు FSH అండ్ LH అండ్ సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్ కూడా మనం అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నేను బాలకృష్ణ వాళ్ళ వైఫ్ ని. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు 5 years అయిందండి పెళ్ళయి. ఓకే అమ్మా. అయితే పెళ్ళయి ఇంకా పిల్లలు కాలేదండి. ఓకే అమ్మా.
అయితే దాని గురించి తెలుసుకుందామని. ఓకే అమ్మా, ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదా అమ్మా? అయ్యామండి. అయితే నాకేమో కొంచెం అండ విద్యలో కావట్లేదని చెప్పారండి. ఓకే అమ్మా, ఓకే. మళ్ళీ ఏమో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఓకే అమ్మా. మళ్ళీ మా సార్కి ఏమో కౌంట్స్ ఏమో తక్కువ ఉన్నాయి, 50 ఉన్నాయని చెప్పారు. ఓకే ఓకే అమ్మా, ఓకే. ఒకసారి అబార్షన్ అయిందా అమ్మా? మీకు గతంలో ఇదివరకు హిస్టరీ ఏమైనా ఉందా? అబార్షన్ అయిన హిస్టరీ ఏమైనా ఉందా అమ్మా? ఏం లేదు సార్. ఓకే అమ్మా. సో అండం విడుదల అవ్వటంలో ఇబ్బందులు ఉంటున్నాయి అంటే మనకి ఏ సమస్య ఉంది? థైరాయిడ్లో ఉండొచ్చు, అలాగే పీసీఓడిలో ఉండొచ్చు అమ్మా, లేకపోతే ఇంకా వేరే ఇతర హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్లో ఎజ్జుతగ్గులు ఉన్నా కానీ మనకి అండం విడుదల అవ్వటంలో ఇబ్బందులు అనేది ఉంటుంది. సో దీనికి మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. సో హార్మోన్ లెవెల్స్ ఏవి తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ మార్పు చేయాల్సిన అవసరం ఉంది అనేది మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మందులు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో మీతో పాటు మీ హస్బెండ్కి కూడా ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా తీసుకోవటం చేత మనకి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి బయటపడచ్చమ్మా. ఎందుకంటే సార్కి కూడా మనకి సంఖ్య అనేది తక్కువ ఉంది కాబట్టి సైమల్టేనియస్గా ఇద్దరు తీసుకోవడం చేత టైం అనేది వేస్ట్ కాకుండా కూడా మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతూ వస్తాయి. ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతారమ్మా. ఓకే, సో స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే మొటిలిటీ అండ్ మార్ఫాలజీ. సో స్పర్మ్ కౌంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? ఓకే, స్పర్మ్ కౌంట్లో మనకి ఎప్పుడైతే 60 మిలియన్ల కన్నా సంఖ్య తక్కువ ఉంటుంటే మనం దాన్ని ఒలిగోస్పర్మియా అంటూ ఉంటామండి. కొన్ని కేసెస్లో మనకి పూర్తిగా 0 కూడా ఉంటుందండి, దాన్ని మనం ఎజోస్పర్మియా అంటూ ఉంటాం. అలాగే దీంతోపాటు మనకి కదలికల్లో కానీ అండ్ మార్ఫాలజీలో కానీ మార్పులు ఉంటే కనుక మనం ఆస్థెనోస్పర్మియా అంటూ ఉంటాం అనమాట. సో దీనికి ఇలాగా ఈ మార్ఫాలజీ కానీ కౌంట్స్లో కానీ మొటిలిటీలో కానీ మార్పులు రావడానికి ఇంకా వేరే కారణాలు ఏమున్నాయి, అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది కూడా మనం నిర్ధారించుకొని తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ ఒబెసిటీ ఉన్నా కానీ, స్మోకింగ్ ఆల్కహాల్ అధికంగా చేసినా కానీ, వ్యారికోజీలు ఉన్న వాళ్ళలో కూడా మనకి వీటిల్లో ఎక్కడన్నా కానీ ఈ 3 పాయింట్స్లో కూడా ఎక్కడన్నా కానీ మనకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందండి. సో దీనికి ఈ మార్ఫాలజీ కానీ కౌంట్స్ కానీ దీన్ని దెబ్బతీస్తూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయనేది ఎలిసిట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కంప్లీట్గా కూడా మనకి ఈ పారామీటర్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ లాంటి సమస్యలు కూడా మళ్ళీ ఒకసారి బిడ్డ కలిగినా కూడా రెండో బిడ్డకి ప్రయత్నం చేసినప్పుడు కూడా మళ్ళీ దెబ్బతినకుండా ఉండే విధంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, గణేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అంటే యాక్చువల్ గా మ్యారేజ్ అయ్యి 3 years అవుతుందండి. కాకపోతే అంటే జస్ట్ ఒక 3 months నుంచే మేము అంటే ఉద్యోగ రీత్యా వేరు వేరు ప్లేస్ లో ఉండవలసి వచ్చింది అనమాట. ఓకే అండి. కానీ అంటే ఇప్పుడే జస్ట్ 3 months నుంచే మేము ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నాం. ఓకే అండి. అంటే 3 years కూడా అప్పుడప్పుడు వెళ్ళి రావడం చేయడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు కన్సీవ్ కాలేదు. దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి? ఓకే అండి. ఓకే, సో 3 years మ్యారేజ్ అయినప్పటికీ కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ రెగ్యులర్గా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయలేదంటున్నారు సార్, అండ్ 3 నెలల నుంచే ఉంటున్నారు. బట్ స్టిల్ కూడా ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది సస్పీషియస్గా ఏమైనా ఉంటే కనుక ఒకసారి నేను ఇందాక చెప్పిన బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఒకసారి చేసుకోండి సార్. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఎంత తొందరగా తెలుసుకోగలిగితే మనకి అంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడతాం. ఒకవేళ సమస్య ఉన్నా కానీ ఈజీగా బయటపడే అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం ఇన్ఫెర్టిలిటీ సమస్యని మనం టైంతో కూడా కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఇన్వెస్టిగేషన్స్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, సెమెన్ అనాలిసిస్ కానీ అలాగే మీ మిస్సెస్ విషయంలో థైరాయిడ్ అండ్ పీసీఓడికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి సార్. ఇన్ కేస్ ఏమన్నా ఉంటుంటే కనుక మనం వెంటనే కరెక్ట్ చేసుకోవడం చేత చాలా ఈజీగా మనం ఇష్యూని రిజాల్వ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, సో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? అవునండి. సో థైరాయిడ్ సమస్య ఇద్దరిలో కూడా ఉండొచ్చు అండి. సో మగవాళ్ళలో ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఉండొచ్చు. ఉదాహరణకి ఆడవాళ్ళలో ఉండటం చేత నెలసరిలో చాలా ఇబ్బందులు అనేటివి ఉంటూ ఉంటాయి. ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా ఈ మార్పులు అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఇన్ఫెర్టిలిటీ సమస్య కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఓవ్యులేషన్ టైం అనేది కరెక్ట్గా జరగదు అండ్ హెల్దీ ఓమ్ రిలీజ్ అవ్వడం అనేది జరగదు. దీంతో మనం ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎదురవుతుంది. అండ్ ఇంకొకటి, ఒకవేళ కన్సీవ్ అయినప్పటికీ కూడా 2వ నెలలో 3వ నెలలో అబార్షన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో రెగ్యులర్గా థైరాయిడ్ లెవెల్స్ని మనం మానిటర్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్లో ఉండే విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎటువంటి అబార్షన్స్ కాకుండా, కాంప్లికేషన్స్ డెవలప్ కాకుండా ఉండే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఆడవాళ్ళ విషయంలో. అలాగే మగవాళ్ళల్లో కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే ఈ వీర్యకణాల యొక్క ఇబ్బంది రావటం అండ్ అనేక రకమైన సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండటం చేత కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ సమస్యని చాలా క్షుణ్ణంగా తెలుసుకొని ఏది దశలో ఉన్నాం, ఎంత ఎక్కువ ఉంటుంది TSH, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మాకు తెలిసిన సిస్టర్ కి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు, ఓకే సార్,
హలో, చెప్పండి సార్, వింటున్నాను. శ్యామ్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మా సిస్టర్ కి 2 ట్యూబ్స్ బ్లాక్ అయినాయండి. మ్యారేజ్ 11 years అయింది. ఓకే అండి, ఓకే. మా సిస్టర్ కి 11 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఓకే, సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అన్నారా? సర్జరీ అంటే భయపడుతుంది. హోమియో కేర్ లో ఏమన్నా మెడిసిన్ ఉందా? తప్పకుండా అండి. ఇప్పుడు ఆవిడ వయసు ఎంత ఉంటుందండి? ఆవిడ వయసు 30 ఉంటాయి సార్, 32 అట్లా. ఓకే అండి. గతంలో ఎప్పుడన్నా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం, ఎప్పుడన్నా హాస్పిటలైజ్ అవ్వటం లాంటి హిస్టరీస్ ఏమైనా ఉన్నాయండి? ఇంకేం లేవండి. ఓకే అండి, ఫైన్. సో చాలా మంది కూడా మనకి ట్యూబల్ బ్లాకేజెస్తో వస్తూ ఉంటారండి. సో ట్యూబ్స్ అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయండి. సో ఇది మీ విషయంలో ఏంటంటే బయలెటరల్ ట్యూబల్ బ్లాకేజ్ అండి. రెండు వైపులా కూడా ఈ బ్లాక్స్ని మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దీంతోపాటు ట్యూబల్ బ్లాకేజెస్లో మనకి మెయిన్గా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కానీ ఇంకా కొన్ని రకమైన ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడటం చేత కానీ వచ్చే అవకాశాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. కొద్ది మందిలో మనకి ఏ కారణం చేత ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉండొచ్చండి. బట్ ఏమైనప్పటికీ కూడా ఇంకా అనుబంధ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా ఏంటనేది పేషెంట్ ఒకసారి పరీక్ష చేసి డీటెయిల్ హిస్టరీ తీసుకుంటూ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చేత మనకి బ్లాకేజ్ని మనం క్లియర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. సో సర్జరీ లేకుండా కూడా అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేకుండా కూడా హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్యూబల్ బ్లాకేజెస్ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒకసారి దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంప్రదించండి. మీ దగ్గర ఉన్న పూర్తి రికార్డ్ ఏదైతే మెడికల్ రికార్డ్ కానీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేయించిన రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి సార్, తప్పకుండా. ఓకే డాక్టర్, సో ఇందాక కాల్లో చెప్పండి 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనేసి. సో ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా అండి. సో ఇది ట్యూబ్స్ అనేటివి రెండు ఉంటాయి. ఒక ట్యూబ్ బ్లాక్ ఉంటే ఖచ్చితంగా ఇంకో ట్యూబ్ పేటెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఓమ్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయండి. కాకపోతే ఇలా సింగిల్ సైడ్ యూనిలేటరల్ ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళలో రెండు వైపులా ఓపెన్ ఉన్న వాళ్ళతో కాంపిటేట్ చేయలేకపోయినప్పటికీ కూడా మెడిసినల్ హెల్ప్ తీసుకోవడం చేత మనకి ఈ సక్సెస్ రేట్స్ అనేది బాగానే ఉన్నాయండి. అండ్ బ్లాకేజ్ని క్లియర్ చేసుకోవచ్చు, దాంతో సమస్య ఏమీ ఉండదు. అండ్ యూనిలేటరల్ బ్లాకేజ్ ఉండటం చేత ఖచ్చితంగా ఇన్ఫెర్టిలిటీ రాదు, ఇంకా గర్భం రాదు అనేది అపోహ అండి. సో మెడిసిన్స్ తీసుకోవడం చేత బ్లాకేజ్ తీసుకోవచ్చు. అండ్ ఎటువైపు అయితే పేటెంట్ ఉందో అటువైపు నుంచి కూడా హెల్దీ ఓమ్ రిలీజ్ అయ్యి ఫెర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికి మెడిసిన్స్ కూడా మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఓకే డాక్టర్, సో పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు లేడీస్లో. సో పీసీఓడి అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, సో చాలామంది పేషెంట్స్ కూడా ఓవరీస్లో నీటి బుడగలు అని చెప్పి వస్తూ ఉంటారండి. దీనికి మూల కారణం ఏంటి అంటే అసలు వాళ్ళు ఎందుకు ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వచ్చిందంటే నెలసరిలో మార్పులు రావటం, అధికంగా బరువు పెరిగిపోవటం. అండ్ దీంట్లో 2 types ఆఫ్ ప్రెజెంటేషన్స్ ఉంటాయండి. కొంతమంది మెన్సెస్ చాలా డిలేడ్గా ఉంటుంది అనమాట. సో 15 days 20 days అంటారు. కొంతమంది 1 month 2 months ఈవెన్ 6 months to 8 months వరకు కూడా మెన్సెస్ రావట్లేదు అని చెప్పే పేషెంట్స్ అనేది ఉంటారండి. సో ఇట్ డిపెండ్స్, ఆ ప్రెజెంటేషన్ సిస్ట్ ఎంత సివియర్గా ఉంది, రెండు వైపులా ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇంకొన్ని కేసెస్లో ఇన్వెస్టిగేట్ చేసుకున్నప్పుడు సిస్టులు ఉన్నప్పటికీ కూడా నెలసరి అనేది చాలా రెగ్యులర్గా కూడా వస్తూ ఉంటుందండి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ నీటి బుడగలు తయారవటం చేత మనకి ఓవరీస్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ FSH LH కానీ ఈ హార్మోన్స్ అనేది హెచ్చు తగ్గులు ఉండటం నెలసరిని బ్యాలెన్స్ చేయలేదు. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ మెన్సెస్ FSH హార్మోన్ మెయింటైన్ చేస్తుంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మెన్సెస్ని LH అనేది హార్మోన్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ FSH LH రేషియో దెబ్బతింటుందో మనకి ఈ మెన్సెస్ అనేది ఇర్రెగ్యులారిటీస్ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు పీసీఓడి అనేది బయటపడుతూ ఉంటుంది. సో ఈ రకమైన మెన్సెస్ సమస్యలతో పాటు పీసీఓడిలో అనేక రకమైన ఇతర ఇబ్బందులు ఉన్నాయండి. ఉదాహరణకి అబ్డామినల్గా వెయిట్ గెయిన్ అవుతారు, చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ బరువు పెరగటం అండ్ హిర్సుటిజం ఉండటం, అన్వాంటెడ్ హెయిర్ ఉండటం, చాలా నీరసంగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటామండి. సో దీంతోపాటు ఇంకా వేరే ఇతర సమస్యలు కూడా వన్స్ పీసీఓడి ఉంటే కనుక డయాబెటీస్ కానీ థైరాయిడ్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పీసీఓడికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా పూర్తిగా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, సో పీసీఓడి సమస్య బోత్ అటు మ్యారీడ్ ఉమెన్లో కనిపిస్తుంది, అలాగే అన్మ్యారీడ్ ఫీమేల్స్లో కూడా కనిపిస్తుంది. సో కానీ ప్రియారిటీ డిఫరెంట్గా ఉంటుంది. మ్యారీడ్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ రావాలని ఉంటుంది, అదే అన్మ్యారీడ్ ఫీమేల్స్లో ఇందాక మీరు చెప్పినట్టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అదర్ ఒబిసిటీ కాజెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ప్లాన్ అవుట్ చేస్తారు? ఓకే అండి, సో ట్రీట్మెంట్ మనకి పీసీఓడి అనేది అన్మ్యారీడ్ మ్యారీడ్లో చూసినప్పటికీ కూడా అన్మ్యారీడ్ గర్ల్స్లో మనకి ఇన్ఫెర్టిలిటీ సమస్య అనేది ఉండదు కాబట్టి వాళ్ళ దాంట్లో కొద్దిగా యాంగ్జైటీ కానీ యాంగ్షియస్ అనేది తక్కువ ఉంటుందండి. సో మ్యారేజ్ అయినాక ఈ 2-3 years తర్వాత కానీ చాలా సంవత్సరాల తర్వాత కూడా వెయిట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తుంటారు కాబట్టి వాళ్ళ దాంట్లో యాంగ్జైటీ లెవెల్స్ అనేది ఉంటుందండి. అంతేగాని సో ట్రీట్మెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్లో అనేది మార్పులు ఏమి ఉండదండి. సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మనకి ఇద్దరిలో కూడా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్, సో ప్రాబ్లం యొక్క లక్షణాలు, వాళ్ళ తీవ్రత అండ్ వాళ్ళ పర్సనాలిటీ
పర్సనాలిటీకి సూట్ అయ్యే విధంగా మనం మెడికేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో వెదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, సో పీసీఓడిని సమర్థంగా అయితే మాత్రం ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో అన్మ్యారీడ్ వాళ్ళలో యాంగ్జైటీ తక్కువ ఉన్నంత మాత్రాన వాళ్ళకి భవిష్యత్తులో సమస్యలు రావని కాదు. సో అన్మ్యారేజ్ టైంలో మ్యారేజ్ ప్లాన్ చేసుకునే లోపు పీసీఓడిని క్లియర్ ఆఫ్ చేసుకోవడం చేత ఇంకా పెద్ద సమస్యని మనం రాకుండానే మనం నిర్మూలించుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఓకే, సో ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పండి. సో ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, అసలు వచ్చినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? తప్పకుండా అండి. సో ఈ యుటరైన్ ఫైబ్రాయిడ్స్ మనకి గర్భసంచిలో కణితల్ని మనం ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటామండి. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది 2-3 రకాలుగా ఉంటుందండి. ఇంట్రామ్యూరల్ అని, సబ్మ్యూరల్ అని, ఇలా 2-3 రకాల ఫైబ్రాయిడ్స్ ఉన్నాయండి. సో దీంట్లో ఈ ఫైబ్రాయిడ్స్ యొక్క షేప్ కానీ, పొజిషన్ కానీ, నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎన్ని ఉన్నాయి, లొకేషన్ ఏంటి అనే దాన్ని బట్టి పేషెంట్ యొక్క సిమ్టమాటాలజీ ఆధారపడి ఉంటుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా దాన్ని బట్టి ఉంటుంది అండి. సో అన్ని రకాల ఫైబ్రాయిడ్స్ ఒకే విధంగా రెస్పాండ్ కావు కూడా అండి. కొన్ని ఫైబ్రాయిడ్స్ చాలా ఎర్లీగా రెస్పాన్స్ అవుతాయి, కొన్ని కొంచెం టైం పడుతుంది. సో దీన్ని బట్టి లక్షణాలు కూడా ఉంటాయండి. సో ఈ ఫైబ్రాయిడ్స్ విషయంలో కూడా మెన్సెస్ అనేది చాలా ఎక్కువ ప్రొలాంగ్డ్గా ఉండొచ్చు. పర్టికులర్గా మనం మెన్డ్రోజియస్ కానీ మెట్రోజియస్ కానీ చూస్తూ ఉంటామండి. సో వన్స్ ఒకసారి నెలసరి వచ్చినాక కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఆగిపోగానే మళ్ళీ ఇంకో 1 వీక్ 10 డేస్కి రీఎకర్ అవ్వటం, లేకపోతే వన్స్ ఒకసారి స్టార్ట్ అయినాక కూడా ఒక 15-20 డేస్, కొంతమంది అయితే నెల రోజుల పాటు కూడా మెన్సెస్లోనే ఉండటం లాంటివి మనం చూస్తూ ఉంటాం. దీంతో ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదండి. సో ఈ ఫైబ్రాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫెర్టిలిటీని ఎదురు కావాల్సిందని ఏం లేదండి. కొంతమంది ఫైబ్రాయిడ్తో బాధపడుతున్నప్పటికీ కూడా ఈ సంతానం అనేది కలగచ్చు, బట్ దాంతో చాలా కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో 2nd మంత్ కానీ 3rd మంత్లో అబార్షన్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటూ ఉంటాయి. అండ్ దీంతోపాటు ఒకవేళ టర్మ్ అంతా కూడా కంటిన్యూ అవుతున్నా కానీ IUGR, ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్స్ అవ్వటం, సో మంచి బరువు బేబీ గెయిన్ చేసుకోలేకపోవటం, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్, సో నెలలు నిండకుండానే ముందుగానే డెలివరీ అవ్వటం, ఇలాంటి అనేక రకమైన ఇబ్బందులతో బాధపడచ్చు. అండ్ కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువయ్యే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా మేడం, మా ఆవిడకి మాకు పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందండి మా ఆవిడకి. ఓకే, ప్రెగ్నెన్సీ రాగానే మరి సంథింగ్ అబార్షన్ అయిపోయిందండి. ఓకే అండి. అబార్షన్ అయిపోయినా ఇక్కడ మేడం అబార్షన్ సరిగ్గా చేయలేదు గర్భసంచిలో. ఓకే, ఓకే అండి. అయితే అది ఇన్ఫెక్షన్ ఇచ్చిందండి లోపల. ఓకే అండి. ఓకే, దానికి కణితలు అవి వచ్చాయని చెప్పేసి అన్నారు సార్. ఓకే, ఓకే. అవి సిజరింగ్ చేసి చెయ్యాలని చెప్పారు సార్. ఓకే అండి. ఓకే. అయితే మాకు సిజరింగ్ అంటే మళ్ళీ చేసిన వెంటనే మళ్ళీ వస్తాయని చెప్పేసి మళ్ళీ పుడతారన్నారండి. ఓకే అండి. అలా అనగానే మేము పిఠాపురంలోనే ఒక హాస్పిటల్కి వెళ్ళాము. ఓకే. అక్కడ చదువుతున్నాడు వాడే ఉంది మాటలు గట్టనా. ఓకే. అయినా అక్కడ 2 టెస్ట్లు, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చెప్పేసి మాకు కాకినాడ మొత్తం తిప్పించారు సార్. ఓకే అండి. ఇప్పుడు ప్రజెంట్ మేము హోమియోకేర్ వాడదాం అని చెప్పేసి డిసైడ్ అవ్వము సార్. చాలా డబ్బులు ఖర్చు పెట్టాము మేము అప్పటికి. ఓకే. అది మా ఆవిడకి మళ్ళీ కణితులు వస్తాయంటారా, ఆపరేషన్ చేస్తేనే నేను మామూలుగా ఇప్పుడు అబార్షన్ ఎంతకాలం అవుతుందండి? అబార్షన్ అయితే ఇప్పటికి 5 సంవత్సరాలు వచ్చింది సార్. ఓకే అండి. ఆ తర్వాత మళ్ళీ అసలు ఎప్పుడు కన్సీవ్ కాలేదు? అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రెగ్నెన్సీ నెలసరి అంతా ఎలా ఉంటుందండి? నెలసరి వచ్చినప్పుడల్లా కడుపు నొప్పి వచ్చేస్తుంది సార్. ఓకే అండి. ఓకే, ఓకే సార్. సో మళ్ళీ ఎక్కువ మనిషి పాడైపోయింది సార్ ఎక్కువ టాబ్లెట్లు వాడడం వల్ల. ఓకే, ఓకే అండి. ఎక్కువ కడుపు నొప్పి వస్తుందని ఓకే, ఓకే. వయసు ఎక్కువ అయిపోతుంది సార్. ఓకే అండి, అర్థమైంది మీ సమస్య. సో ఫైబ్రాయిడ్స్ కానీ గర్భసంచుల కణితలు కానీ ఉండే అవకాశం ఉందండి. దానివల్లనే మనకి అబార్షన్ అనేది అయ్యి ఉంటుంది. సో ఈ కణితలకి ఆపరేషన్ చేయించుకోవడం చేత మనకి మయోమెక్టమీ కానీ ఇలాంటి వేరియస్ ప్రొసీజర్స్ ద్వారా ఆపరేషన్ చేసి కణిత తీసినా మళ్ళీ కణితలు తయారైతూనే ఉంటాయండి. సో బేసిక్గా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అసలు కణితలు ఉన్న కణితలతో కరిగిపోయే విధంగా అండ్ మళ్ళీ కణితలు తయారవ్వకుండా ఉండే విధంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దీనివల్ల నెలసరిని రెగ్యులరైజ్ చేయడం కూడా అవుతుందండి. సో మెన్సెస్ రెగ్యులర్గా రావడం ఫస్ట్ క్రైటీరియా. ముందు నెలసరిని రెగ్యులరైజ్ చేయడం చేత మనకి కన్సీవ్ అయ్యే అవకాశాలు అనేది చాలా ఎక్కువ పెరుగుతాయండి. సో దాంతోపాటు మనకి ఈ కణితలు కూడా తయారవ్వకుండా ఉండే విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటాం కాబట్టి ఎటువంటి అబార్షన్స్ కాకుండా కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్లోకి మనం ల్యాండ్ కాకుండా ఉండే విధంగా మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. సో వన్స్ కన్సీవ్ అయినా కూడా మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేసుకోవడం చేత మనకి ఈ కాంప్లికేషన్స్ పూర్తిగా రాకుండా హెల్దీ
నార్మల్ టర్మ్ బేబీ డెలివరీ అయ్యే విధంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకున్నారు కాబట్టి కొత్తగా ఏం చేయించండి. ఒకసారి మీ దగ్గర ఉన్న రికార్డ్ అంతా కూడా తీసుకొని మీకు నియరెస్ట్ బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి సార్. డాక్టర్ గారు క్షుణ్ణంగా ఆ రికార్డ్ అంతా కూడా చూసి మీకు పేషెంట్ కూడా పరీక్ష చేసి మీకు సంబంధించిన ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే డాక్టర్, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ది మెయిన్ రీజన్ అంటారు డిలేడ్ ప్రెగ్నెన్సీ గురించి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎందువల్ల అవుతుంది, అలాగే ప్రెగ్నెన్సీ రావడానికి ఏ హార్మోన్స్ ఇంపార్టెంట్ అంటారు? ఓకే అండి, సో ఈ ప్రెగ్నెన్సీస్ రావాలి అంటే ముందు మనకి మెయింటైన్ అవ్వాల్సింది మెన్సెస్ అనేది రెగ్యులరైజ్ కావాలండి. సో మెన్సెస్ రెగ్యులరైజ్ కావాలి అంటే FSH అండ్ LH హార్మోన్స్ అనేది మెయిన్గా మనకి ఇన్ టైంలో కరెక్ట్గా వాటి మోతాదులో అది రిలీజ్ అవ్వాలండి. సో ఫస్ట్ 14 days మనకి FSH హార్మోన్ అనేది మెయింటైన్ చేస్తుంటే మనకి LH హార్మోన్ అనేది నెక్స్ట్ 14 days అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. దీంతోపాటు ప్రెగ్నెన్సీకి ముందు కూడా సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది ఉండాల్సిన మోతాదులోనే ఉండాలండి. ఎప్పుడైతే ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ కాకుండా ముందర కూడా ఎక్కువ అయితే కనుక మనకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఈ ప్రొలాక్టిన్ మనకి డెలివరీ అయినాక పెరగాలి, దానివల్ల మనకి పాలు ఉత్పత్తి అవ్వడం అనేది ఎక్కువ జరుగుతుందండి. ఇది కనుక బిఫోర్ ప్రెగ్నెన్సీ అయితే మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రకమైన మోడిఫికేషన్స్ అనేది చోటు చేసుకోకుండా మనకి నార్మల్ మోతాదులో ఉండే విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలండి. అలాగే TSH, T3, T4, TSH హార్మోన్స్ కూడా విత్ ఇన్ నార్మల్ రేంజ్లో ఉండాలి. బికాస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి అబ్నార్మల్గా వెయిట్ గెయిన్ అవ్వటం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి కాబట్టి మనకి ఈ రకం కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది చూస్తూ ఉంటామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. ఓకే, సో కొంతమందికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. సో దీని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలానే కాజెస్ ఏంటి? ఓకే అండి, సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ కూడా ఇప్పుడు చాలా కామన్ అయిపోతుందండి. ఎందుకంటే పర్టికులర్గా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువ వస్తూ ఉంటుందండి. అండ్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడ్డా కూడా వెంటనే ట్రీట్మెంట్ అనేది డిస్కంటిన్యూ చేస్తూ ఉంటారండి. సో పూర్తిగా కరెక్షన్ అనేది జరగదు, అదొక కారణం. అయితే రెండో కారణం ఏంటంటే ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానీ, సర్విసైటిస్ కానీ, అండ్ లుకోరియాస్ ఉండటం, వైట్ డిశ్చార్జెస్ ఉండటం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వటం చేత కూడా మనకి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వెజైనల్ ట్రాక్ట్లో కానీ అండ్ ఫీమేల్ జెనైటల్ ట్రాక్ట్స్లో కానీ కూడా మనకి ఈ ఎన్విరాన్మెంట్ దెబ్బతింటం చేత సెకండరీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తూ ఉంటాయండి. సో కేవలం ఆడవాళ్ళలోనే కాదు, సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ మగవాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ కన్సీవ్ అయినప్పటికీ కూడా పూర్తిగా కరెక్షన్ చేసుకోకపోవడం చేత ఈ వీరికణాల సంఖ్య ఇంకా పూర్తిగా తగ్గటం, అండ్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండటం చేత కానీ లైఫ్లో, అండ్ కొంతమంది ప్రొఫెషన్ పరంగా కూడా ఎక్కువ వేడి ఎన్విరాన్మెంట్స్లో పనిచేస్తూ ఉంటారండి. సో కంటిన్యూస్గా డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానీ ఇంకా ఎనీథింగ్, కొంతమంది ఎక్కువ హై టెంపరేచర్లో ఉన్న వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీస్ అనేది మనం చూస్తూ ఉంటామండి. అండ్ వ్యారికోసిల్ లాంటి సమస్యలు కూడా పూర్తిగా ట్రీట్మెంట్ నివారించుకోకపోతే మళ్ళీ వ్యారికోసిల్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గ కోర్స్ అంతా ఫినిష్ చేసుకుంటే ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీ నుంచి బయటపడతామండి. ఓకే, సో ఓవరాల్గా బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.